రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్రోణ. ఐ హోప్ అందరూ అకౌంట్స్ ఎగ్జామ్ బాగా రాశారనుకుంటున్నాను. ఎలా రాసినా సరే అమ్మ, డీమ్డ్ టు బి రిటన్ గుడ్. వాటి గురించి మళ్ళీ ఆలోచించమాకండి. అండ్ లా ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జస్ట్ 5 మినిట్స్ కొన్ని టిప్స్ చెప్తానమ్మా. ప్రజెంటేషన్ అండ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది జస్ట్ ఒకసారి వినండి. ఫస్ట్ అకౌంట్స్ ఎగ్జామ్ అయిపోయిందమ్మా, మళ్ళీ వాటి ప్రిపరేషన్, వాటి ప్రజెంటేషన్ ఎలా చేశాను, ఏంటి, రైట్ ఆర్ రాంగ్ గురించి డిస్కస్ చేయమాకండి. జస్ట్ లా స్టార్ట్ చేయండి. ఇప్పుడు లా ప్రిపరేషన్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఉంటారు ఆల్మోస్ట్, రైట్? మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి చాప్టర్, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి చాప్టర్ ఏంటి? సపోజ్ మీరు కంపెనీ లా ఓపెన్ చేశారనుకోండి, క్లాసెస్ ఆఫ్ కంపెనీస్, ప్రాస్పెక్టస్, ఎంఓఏ, ఏఓఏ, షేర్ క్యాపిటల్, జనరల్ మీటింగ్స్, అకౌంట్స్ ఆఫ్ కంపెనీ, ఆడిట్ అండ్ ఆడిటర్స్, రైట్? ఫస్ట్ ఈ 7 చాప్టర్స్ని కంప్లీట్ చేసేయండి. డైరెక్ట్గా ప్రైమ్ ఆఫీస్ 7 చాప్టర్స్ని కంప్లీట్ చేసేయండి. తర్వాత స్మాల్ రివిజన్లో, క్విక్ రివిజన్లో బేసిక్స్ అని, చార్జ్ అని, ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ అని, డిబెంచర్స్, నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ ద డివిడెండ్, వీటిని కంప్లీట్ చేయండి. సో దట్ ఫస్ట్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ చాప్టర్స్కి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి ఆ సెంటెన్సెస్ని చదువుకునేటప్పుడు. సో ఇలా కంపెనీలా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ బిజినెస్లో వచ్చేటప్పటికి అందులో ఫస్ట్ బెయిల్మెంట్ ప్లెడ్జ్, ఇండిమిటీ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీని కంప్లీట్ చేయండి. ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ తీసుకోండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి నేను చార్ట్స్ ఇచ్చి ఉన్నాను. ఆ చార్ట్స్ని రివైజ్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయండి, రైట్? నెక్స్ట్ ఎన్ఐ యాక్ట్ తర్వాత లాస్ట్లో జనరల్ క్లాజ్ యాక్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. ఈ 2 చాప్టర్స్ అమ్మ చదవడానికి, అర్థం చేసుకోవడానికి కొంత ఎక్కువ టైం పడుతుందనే వాళ్ళు ఎక్కువ టైంని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ పైన, ప్రాక్టికల్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఆర్టీపీ, ఎంటీపీ ప్రాక్టికల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని త్వరగా కంప్లీట్ చేసేసాయండి. వాటిని కంప్లీట్ చేసిన తర్వాత చాప్టర్ని పేపర్ వ్యూతో, దట్ ఈస్ ఒక్కసారి పేపర్ రీడింగ్ ఇవ్వండి. ఇలా మీ లా ప్రిపరేషన్ని 1 డే ఆర్ 1.5 డేలో కంప్లీట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, రైట్? సో దట్ ఇంకోసారి చెక్ చేసుకోండి. ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి చాప్టర్ కంపెనీ లాలో క్లాస్ ఆఫ్ కంపెనీస్, ఎంఓఏ, ఏఓఏ, ప్రాస్పెక్టస్, షేర్ క్యాపిటల్, జనరల్ మీటింగ్స్, అకౌంట్స్ ఆఫ్ కంపెనీ, ఆడిట్ అండ్ ఆడిటర్స్. ఇస్ క్లియర్? ఈ 7 చాప్టర్స్ తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ని అలా ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోవడం. నెక్స్ట్ బిజినెస్ లాకి వస్తే ఫస్ట్ బెయిల్మెంట్ ప్లెడ్జ్, ఇండిమిటీ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. ఈ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, తర్వాత జనరల్ క్లాజ్ యాక్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. సరే, ఇలా మీకు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అమ్మ, వీటి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ చెప్తున్నాను చూడండి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అమ్మ, మీరు క్వశ్చన్ పేపర్ చదవగానే ఏ రోమన్ అయితే మీకు డిఫికల్ట్గా ఉందో చాయిస్ తీసుకున్నారో ఫస్ట్ దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసేయండి. రిమైనింగ్ రోమన్స్ మాత్రమే రాయాలి. అండ్ లా పేపర్ రాయడానికి ఖచ్చితంగా మీకు 3 hours ఆఫ్ టైం అనేది సఫిషియంట్, సరిపోతుంది. 3 hours మీరు ప్రజెంట్ చేయొచ్చు. బట్ ఈ ప్రజెంటేషన్లో మీరు ఫస్ట్ మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ని ప్రజెంట్ చేయండి. అది 2nd రోమన్ అయ్యొచ్చు, 4th రోమన్ అయ్యొచ్చు, 5th రోమన్ అయ్యొచ్చు. ఏవైతే మీకు బాగా తెలుసో ఫస్ట్ వాటిని బాగా రాయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లాకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి ఓన్ ఆన్సర్స్, వేగ్ ఆన్సర్స్తో మీరు పేపర్ నింపమాకండి. క్లియర్గా మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ చేయండి. క్లియర్గా యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని కావాలంటే మీ ఓన్ వర్డ్స్లో రాయండి. కాన్సెప్ట్ని గుర్తు తెచ్చుకోండి. అంతేకాని క్వశ్చన్ ఒకటి ఉంటే ఆన్సర్ ఇంకోటి రాయమాకండి. ఎందుకంటే లాలో ఇప్పుడు వేగ్ ఆన్సర్ మీరు రాస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ప్రాస్పెక్టస్లో ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, కరెక్ట్ పిన్ పాయింట్గా ఆ ప్రొవిజన్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ రాయండి. అంతేగాని ఓవరాల్గా ప్రాస్పెక్టస్ చాప్టర్ గురించి రాయడం ఇలాంటివి చేసి టైం వేస్ట్ చేసుకోమాకండి. మార్క్స్ అయితే రావు. లా పేపర్లో నింపినంత మాత్రాన మార్క్స్ రావు. పిన్ పాయింటెడ్గా మీరు సెంటెన్సెస్ని డెలివరీ చేయండి, మార్క్స్ వస్తాయి. ఇస్ క్లియర్? నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ప్రాక్టికల్ క్వశ్చన్ ఏదైనా ఇస్తే అమ్మా, థియరీ క్వశ్చన్ అయితే డైరెక్ట్గా ఏ క్వశ్చన్ ఇచ్చాడు ఏంటి వాటికి సంబంధించినటువంటి ప్రొవిజన్ మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఇస్తే క్లియర్గా ప్రొవిజన్, అనాలసిస్, కన్క్లూషన్ రాయండి. ప్రొవిజన్ అంటే ఏంటి? ఇచ్చిన ప్రాక్టికల్ క్వశ్చన్కి సంబంధించి యాక్ట్లో చెప్పిన సెంటెన్సెస్ ఏంటి, ప్రొవిజన్. నెక్స్ట్ అనాలసిస్, ఇచ్చిన ప్రాక్టికల్ క్వశ్చన్ని ప్రొవిజన్ని అప్లై చేస్తూ అనాలిసిస్ చేయండి. అండ్ ఫైనల్గా మీ కన్క్లూషన్ ఏంటి. ఇలా 3 స్టెప్స్లో ఆన్సర్ చేయండి. అంతేకాని ఎస్ ఆర్ నో అనే వర్డ్స్తో స్టార్ట్ చేయమాకండి. సపోజ్ 1 మార్క్ క్వశ్చన్ అనుకోండి, మీరు ఎస్ ఆర్ నోతో మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోవచ్చు.
బట్ 4 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్కి మీరు స్టార్టింగ్లోనే ఎస్ అని నో అని ఇలాంటి వాటితో కంక్లూడ్ చేయమాకండి. క్లియర్గా ప్రొవిజన్ రాయండి, అనాలిసిస్ చేయండి, కన్క్లూషన్ రాయండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే సపోజ్ మీరు ప్రొవిజన్ కరెక్ట్గా రాస్తే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చేస్తాయి. అనాలిసిస్ కన్క్లూషన్ రాంగ్ అయినా ప్రొవిజన్కి మీకు హాఫ్ ఆఫ్ ద మార్క్స్ సెక్యూర్డ్గా ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా థియరీకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని యాజ్ టీజ్గా ప్రొవిజన్, ప్రాక్టికల్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇలా క్లాసిఫై చేస్తూ రాయండి. అండ్ ఫస్ట్ మీకు బాగా తెలిసినటువంటి ఆన్సర్స్ రాసిన తర్వాత లాస్ట్లో ఏవైతే మీకు డిఫికల్ట్గా ఉన్నాయో వాటికి కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తూ సెంటెన్సెస్ని రాయండి. అండ్ ఒక ప్రొవిజన్కి ఒక క్వశ్చన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ 2-3 లైన్స్ ఉంటే ఓన్లీ ఆ 2-3 లైన్స్ మాత్రమే రాయండి. అన్నెసరిగా సమ్ అదర్ ప్రొవిజన్స్ని రాసి పేపర్ నింపడానికి ట్రై చేయమాకండి. ఈవెన్ మీకు 2-3 లైన్స్ ఉన్నా 4 లైన్స్ ఉన్నా సరే ఫుల్ మార్క్స్ అలాట్ చేస్తారు ఉన్న ప్రొవిజన్ని రాస్తే. ఇస్ ఇట్ క్లియర్? అండ్ థియరీ పేపర్ కాబట్టి అమ్మ హ్యాండ్ రైటింగ్ అండ్ సెంటెన్సెస్ని కొంచెం నీట్గా డెలివరీ చేయండి. ఆ ఏరియాలో ఏవి మిస్ చేయమాకండి. రైట్? సో దట్ లా ఎగ్జామ్కి సంబంధించి అమ్మ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.